భక్తులందరూ కూడా విజ్ఞప్తి, వీళ్ళు కొత్త పిల్లకాయలు, మీరు సేలవలు కప్పటం, దండలేయటం, కొబ్బరికాయలు కొట్టడం ఏదన్నా మీరు చేసుకోవచ్చు, మీ భ్రమలది, నేను కాదంటం లేదు. కానీ వాళ్ళు పాడేటప్పుడు వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాడు వచ్చిన చరణాలు మర్చిపోతారు. మీ పిల్లకాయలను మీరే అన్యాయం చేసుకున్నట్టు అయింది. వాళ్ళు పాడుకుంటారు, మీ పని ఏదో మీరు చేసుకుని వెళ్ళిపోవటమే. నేను కాదంటానికి లేదు, ఎందుకంటే మీ ప్రేమలు మీ భ్రమలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. అయ్యా కొత్తోళ్ళు మీ ఇష్టం, నేను వద్దని నేను అన్నాను. భక్తుడు మన తాతయ్య గారు వాళ్ళ తమ్ముడు ఏకాంబరయ్య గారికి 100 రూపాయలు కానికిచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జగద్గురు శ్రీమతి విరాట్ పాత్రుడు వీర బ్రహ్మేంద్ర స్వామి రాష్ట్ర స్వరాజ్య కాపాడుగాక. ఓ భక్తులారా, ప్రతి మానవుడు ఈ భూములు నావి, ఈ ఇల్లు నాది, ఈ ఇల్లాలు నాది, ఈ సిరి సంపదలు నావని సగర్వముగా చెప్పుకొనుచున్నారు. ఇవి అన్నియును మన వెంట రావని తెలుసుకొనుటయే పరబ్రహ్మము అనబడును. అందున గురించి కొంత తెలిపెదను, వినుండి నాయనలారా. ఓ నరులారా, తానే బ్రహ్మమును, ఓ నరులారా, తానే బ్రహ్మమును. భక్తులారా, తాను బ్రహ్మమనగా విద్యచే విధారాష్ట్రమిచ్చేపి వర్తితే ఎవరైనను అష్టవిధములైన విద్యలను ఎవరు అభ్యసించెదరో అతడు బ్రహ్మము, అతడు పండితుడు. ఇప్పుడు నేను ఆ అష్టవిధములైన విద్యలను నేను అభ్యసించి తిని కనుక ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని. అదినుగాక నేనే బ్రహ్మము వినుడి కామాది గుణమూల, నామారూప క్రియలో నస్తాము పరచిన నేనే బ్రహ్మమును. భక్తులారా, నేను బ్రహ్మమనగా కామము, క్రోధము, లోభము, మదము, మహాశ్చర్యములు మొదలగునవి ఆవలకు నెట్టివేసి కేసరి ముద్రాలయందు నిలసి ఉన్నందువలన తీసుకుని వెళ్ళిపో. కేసరి ముద్రాలయందు నిలసి ఉన్నందువలన ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని. ముద్రాల భావము మూలా భక్తులారా, ముద్రాల భావం అనగా డిస్టర్బ్ ఏంది? ముద్రాల భావం అనగా కేసరి, భూషరి, షణ్ముఖి, శాంభవి, వీరరాయుడనే పంచముద్రల మూలములను తెలుసుకుని జ్యోతిర్మయ కారుణనై వెలుగొందుతున్నందువలన ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని. అదినుగాక
నేనే బ్రహ్మమురా అజ్ఞానాంధకారమును భానుడనగు సోసు జ్ఞానవాది ధారించు నేనే బ్రహ్మమును. భక్తులారా, అజ్ఞానవానిడి అంధకారమును తీసివేయుటకు గాను సూర్యుండనై సుజ్ఞానముతో తేజరిల్లుసున్నందువలన నేను బ్రహ్మమునైతిని. అదినుగాక అస్థాయోగాభ్యాస మనసా సాధన చేసి నిష్ఠాజేయం పొంది నిజ రూపము కనుగొన్న నేనే బ్రహ్మమును. అస్థాయోగ అభ్యాసం అనగా యమము, నియము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, తపము, జపము, సమాధి అనడి అస్థాయోగములను నేను గ్రహించి తిని కనుక ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని. నడినాలమున వెల్గో నాగా స్వరూపిణి ముదముద కనుగొని ముక్తి మార్గముగొన్న నిన్నే బ్రహ్మమును. భక్తులారా, నడినాళమనగా వీడ పింగళము మధ్య సుసమ్మమనడి నడినాళము గలదు. ఆ నడినాళమును ఈ మనసే తెలుసుకొని ఉన్నందువలన నేను బ్రహ్మమునైతిని. అదియునుగాక సాంఖ్యాతారకములో సాధించి మనస్క భావము కనుగొని పరిపూర్ణమై ఉన్న నేనే బ్రహ్మమును. సాంఖ్యయోగము, యమము, నియము వీటిల్ని కనుగొన్నందువలన నేను బ్రహ్మమునైతిని. పంచవింశతి తత్వ భావములను గాంచి మించి వాయువును కురిపించి రేచగా మంచు నేనే బ్రహ్మమును. భక్తులారా, పంచనగా ఐదవి. అవి ఏవనగా ఓంకారి దేవి వదనం, వాయుకార భుజద్వయం, శివకారే దేహి, మందాచ మమకారే భుజద్వయం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ పంచభూతములను కుంభించి రేచకమందు నిలసి ఉన్నందువలన ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని.